says that Jesus, he came to give us life in abundance. మరి యోహాను సువార్త 10:10 చెప్తుంది యేసు మనకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. Ephesians 1:3 says that he has come to bless us with, he's already blessed us with every spiritual blessing in the heavenly place. ఎఫెసీ పత్రిక 1:3 చెప్తా ఉంది మరి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో యేసు మనల్ని ఆశీర్వదించి ఉన్నాడని. Okay, so the second question I want you to look at is in the same question, where is he born? మరి చూసినట్లయితే రెండోదిగా మొదటి వారు ఆ రాజు గురించి ప్రశ్నించారు, రెండోది ఆయన ఎక్కడ జన్మించాడని ప్రశ్నించారు. But I want you to focus not where but the word born. మరి ఎక్కడ అన్న మాట మీద కాదు కానీ ఆయన జన్మించాడు అన్న మాట మీద మీరు కేంద్రీకరించాలని కోరుతున్నాను. So first we looked at was where is he born? He was the king who was born. మొదట ఆయన రాజు అయి ఉన్నాడు. Next we are looking where is he born? That means Jesus had to be born as a baby. మరి యేసు ఒక నర రూప లేకపోతే ఒక మనిషి శిశువుడిగా పుట్టాల్సి వచ్చింది. Do you know that Jesus is the person who owns the universe? He is the one who's created the universe. మీలో ఎంతమంది తెలుసు యేసు ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు? తెలుసా? Okay, he is the God of the universe. ఆయన ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు అయి ఉన్నాడు. Can you imagine he being born as a tiny baby? మరి ఆయన ఒక చిన్న శిశువుడిగా జన్మించాడు, ఒకసారి ఊహించండి మీరు. So that means he had to empty himself out of heaven. మరి ఆయన పరలోకము నుండి తనను తాను ఖాళీ చేసుకొని and he had to just squeeze himself in that tiny cell. మరి చూస్తే ఒక చిన్న శిశువుగా ఆయన జన్మించి ఉన్నాడు. Before he became a baby in the womb, he had to become a seed. మరి చూసినట్లయితే ఆ గర్భంలో శిశువుడిగా ఉండక మునుపు ఆయన ఒక బీజముగా లేకపోతే ఒక కణముగా ఉన్నాడు. And this baby was born with a divine destiny. మరి చూసినట్లయితే ఈ పిల్లవాడు ఒక దైవికమైన ఉద్దేశంతో జన్మించాడు. And what was his destiny? మరి ఆయన గమ్యం ఏంటి? 1 John 3:8 says that the reason Jesus came was to destroy the works of the devil. మరి యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 3:18 ఏం చెప్తుందంటే ఆయన అపవాది కార్యములలో లయపరచుటకు జన్మించాడు. That means every attack or every work of the devil in your life has come to an end because Jesus was born. యేసు జన్మించాడు కాబట్టి అపవాది కార్యములు మీ జీవితంలో లయపరచబడుతున్నాయి. So 2000 years ago when Jesus hung on that cross, every curse in your life was broken. మరి 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువలో వేలాడినప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి శాపము కొట్టివేయబడింది. And when you accept his life in you, you will have the same blessing that he purchased for you on the cross. మరి శిలువలో ఆయన మీకోసము సంపాదించిన ఆ యొక్క విడుదలను ఆయన మీరు స్వీకరించినప్పుడు పొందుకుంటారు. Okay, there are like I said, there are many babies born everywhere. మరి ప్రతి రోజు అనేక మంది జన్మిస్తా ఉంటారు. But this special baby had a divine purpose. మరి ఈ యొక్క ప్రత్యేకమైన బిడ్డకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. And because he had a divine purpose, today each one of you has a divine purpose. మరి ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది కాబట్టి మీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. Jeremiah 29:11 says that God has plans for you. మరి యెరెమీయా గ్రంథం 29:11 చెప్తుంది దేవుడు మీకోసం ప్రణాళికలు కలిగి ఉన్నాడు. Plans to prosper you and give you a future and a hope. మరి దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింప చేసి మరి నిరీక్షణను మంచి భవిష్యత్తును ఇస్తాడు. So you have a divine destiny because this baby was born. మరి యేసు జన్మించాడు కాబట్టి మీకు కూడా ఒక ఉన్నతమైన గమ్యము ఇవ్వబడతా ఉంది. And you can receive, you can have that hope of his calling in your lives as you accept him in your heart. మీ హృదయంలో ఆయనను స్వీకరిస్తా ఉండగా మీరు మరి ఒక మహిమ నిరీక్షణను కలిగి ఉంటారు. Maybe he was born physically 2000 years ago, but you can allow him to be born in your heart today. మరి 2000 సంవత్సరాల క్రితం ఆయన భౌతికంగా జన్మించుండొచ్చు కానీ ఈ రోజు ఆయనను మీ హృదయంలో జన్మించడానికి మీరు అవకాశం ఇవ్వగలుగుతారు. All right. And who is he? మరి ఆయన ఎవరై ఉన్నారు? Let's look at Matthew 1:23. మత్తయి సువార్త 1:23 చూద్దాం. It says, "Behold, a virgin shall be with child and bear a son, and they shall call his name Emmanuel." మరి ఒక కన్యక గర్భవతి ఒక కుమారుని కనును తనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అంటున్నారు. Which is translated God with us. ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. The same was prophesied by Isaiah in Isaiah 7:14. మరి యెషయా గ్రంథం 7:14 మరి యెషయా దీన్ని ప్రవచించి ఉన్నాడు. So that means Jesus is born as Emmanuel. మరి యేసు ఇమ్మానుయేలుగా జన్మించున్నాడు. That means God with us. మరి మనతో కూడా ఉన్న దేవుడు. Romans 8:31 says, "If God is for us, who can be against us?" మరి రోమ పత్రిక 8:31 చెప్తుంది దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు అని.
You know, if the whole world is against you, but if you have just God at your side, you have won the victory. మరి చూడండి, ఈ ప్రపంచం అంతా మీకు వ్యతిరేకంగా ఉన్న దేవుడు మీ పక్షంలో ఉంటే మీరు గెలిచిన వారు అవుతారు. I have experienced this personally in so many areas of my life. మరి నా వ్యక్తిగత జీవితంలో ఇది అనేక పర్యాలు నేను అనుభవించి ఉన్నాను. I'll give you a small example. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. Some years back, I was working in the corporate world. మరి కొన్ని దినముల క్రితం ఒక కంపెనీలో నేను పనిచేసేదాన్ని. And I was working as a manager